సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యోఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ప్రశ్న వేశాడు. అయ్యా, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వాళ్ళకి పాండవులకి మరి యుద్ధం జరుగుతున్నది కదా, మరి అక్కడ ఏమి జరిగింది? కిమ్ అకుర్వత సంజయ, ఏమి జరిగింది చెప్పు అని అంటే ఆయన యొక్క ఉద్దేశాన్ని ఏమిటో కనిపెట్టాడు సంజయుడు. అంటే ఏమి అధర్మం జరిగింది అనేటువంటి భావనతో ఆయన అడిగాడని తెలుసుకున్నాడు. అయినప్పటికీ సంజయుడు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం మొత్తాన్ని చెప్తూ ముందుగా దుర్యోధనుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి పాండవ సేనను చూచి ఆ వ్యూహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యూహాన్ని చూచి ఆచార్యుడిని సమీపించి ఇదిగో ఈ ప్రకారంగా అంటున్నాడు. అంటే ఆచార్యుడిని సమీపించాడు, కానీ గురువుని సమీపించినప్పుడు కనీసం నమస్కారం పెట్టాలనేటువంటి సంస్కారం కూడా లేకుండా ఉంది దుర్యోధనుడికి. దీనికి కారణం ఏమిటంటే మనస్సులో ఉన్నటువంటి భయం. ఈ భయం దేనికేనంటే ఎదుట ఉన్నటువంటి సైన్యం, ఆ సైన్యాన్ని వజ్రవ్యూహంలో ఏర్పాటు చేసి ఆ వ్యూహ మధ్యంలో భీమసేనుడు గదాదండాన్ని పట్టుకొని నిలబడుతుంతో దుర్యోధనుడికి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఒక్కసారిగా చల్లారిపోయినట్టుగా ఉంది. అందువల్ల ఆ భయంతో అస్తవ్యస్తంగా ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందుకనే ఇదిగో ఇక్కడ రాజావచనం అబ్రవీత్ అని అంటున్నారు. అంటే రాజులాగా మాట్లాడుతున్నాడు, శిష్యుడిలాగా దగ్గరికి వచ్చాడు, రాజులాగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అది చెప్పుకున్నాం. ఓ ఆచార్య, అదిగో ఎదురుగా పాండవ సేనావాహిని ఉంది కదా, దాన్ని నీ శిష్యుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, ద్రుపదపుత్రుడైనటువంటి దృష్టజుమ్నుడు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడో అదిగో చూడండి అని అన్నాడు. అయితే ద్రోణాచార్యుడికి తెలియదా ఆ ఎదురుగా ఉన్నటువంటి దృష్టజుమ్నుడు, ఆ పాండవ సర్వసేనాధిపతి అయినటువంటి దృష్టజుమ్నుడు తన యొక్క శిష్యుడని తెలియదా, ఆయన ద్రుపదపుత్రుడని తెలియదా? ఎందుకంటే ద్రుపదుడు ఈయన ఇద్దరు కూడా సహాధ్యాయులు, ఒక్కచోట కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఈయనకి తెలియకుండా ఏం బోలా. మరి ఎందుకని చెబుతున్నాడు? దీనికి అంతటికి కూడా ఎలాగో అలాగా ఆ ద్రోణాచార్యుడు పాత పగ ఏదైతే ఉందో ఆయన మర్చిపోయినా రెచ్చగొట్టాలి. ఇప్పుడు ద్రుపదుడంటే ఎవరు నిన్ను అవమానం చేసినటువంటి వాడు, నిన్ను చంపటం కోసం అని చెప్పి యజ్ఞం చేసి పుత్రుడిని కన్నటువంటి వాడు, అదిగో ఆ పుత్రుడే దృష్టజుమ్నుడు, నిన్ను చంపటానికి పుట్టినటువంటి వాడు. నిన్ను చంపటానికి పుట్టినటువంటి వాడికి నువ్వు విద్యలు నేర్పావు, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆయన నీ దగ్గర విద్యలు నేర్చుకొని గురువుకు పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అదిగో ఎదురుగా నిలబడ్డాడు అని ఈ విషయాలన్నీ కూడా ఆయనకి గుర్తు రావాలి, ఆయన రెచ్చగొట్టాలి. అదిగో అందుకోసం అని చెప్పి ఇలా మాట్లాడి ఇప్పుడు దుర్యోధనుడు మరి ఏం చెబుతున్నాడో తర్వాత చూడండి. 4, 5, 6 శ్లోకాలు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ కురు
శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అత్ర ఇక్కడ శూరాః శూరులైనటువంటి వారు, మహేశ్వాసాః బలమైనటువంటి ధనుస్సులు కలిగినటువంటి వాళ్ళు, భీమార్జున సమాయుధి భీమార్జునులతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఆ పేర్లన్నీ చెబుతున్నాడు. యుయుధానుడు అంటే సాత్యకి, విరాటశ్చ విరాట మహారాజు, మహారథ ద్రుపదశ్చ మహారథుడైనటువంటి ద్రుపదుడు, దృష్టకేతు శిశుపాలుని యొక్క కుమారుడైనటువంటి దృష్టకేతువు, చేకితానః అంధకరాజు అయినటువంటి చేకితానుడు, కాశీరాజశ్చ వీర్యవాన్ వీర్యవంతుడైనటువంటి కాశీరాజు, పురుజిత్ అనేటువంటి వాడు, కుంతిభోజశ్చ కుంతిభోజుడు. ఈ పురుజిత్తు కుంతిభోజుడు వీళ్ళిద్దరు కూడా కుంతీదేవిని పెంచుకున్నటువంటి కుంతిభోజుడి యొక్క కుమారులే. శైభ్యశ్చ నరపుంగవః నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి శైభ్యుడు, శిబిదేశపు రాజు శైభ్యుడు. ఇక యుధామన్యుశ్చ విక్రాంత మహావీరుడైనటువంటి యుధామన్యుడు, ఉత్తమౌజశ్చ వీర్యవాన్ శౌర్యవంతుడైనటువంటి ఉత్తమౌజుడు, సౌభద్రో సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదేయాశ్చ ద్రౌపదీ కుమారులు అంటే ఉప పాండవులు. ద్రౌపదికి పాండవుల వల్ల పుట్టినటువంటి 5 కుమారులు, వాళ్ళని ఉప పాండవులు అని అంటారు. అదిగో వాళ్ళు. సర్వయేవ మహారథాః అందరూ కూడా మహారథులే అని అంటున్నాడు దుర్యోధనుడు. ఇక్కడ దుర్యోధనుడు శత్రుపక్షంలో ఉన్నటువంటి మహావీరులైనటువంటి వాళ్ళని ద్రోణాచార్యుడికి పరిచయం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు ఏమీ తెలియనటువంటి వాడైనట్టు ఈయనేదో పరిచయం చేస్తున్నట్టుగా. ఆ పరిచయం చేయటం కూడా ఎంత ముచ్చటగా పరిచయం చేస్తున్నాడనంటే 17 మంది యోధుల్ని పరిచయం చేశాడు శత్రుపక్షంలో ఉన్నటువంటి వారిని. ఈ 17 మంది యోధులు కూడా మహావీరులైనటువంటి వారు, సూర్యులైనటువంటి వారు, బలమైనటువంటి ధనుస్సులు కలిగినటువంటి వారు, యుద్ధంలో భీమార్జునులతో సమానమైనటువంటి వారు, అందరూ కూడా మహారథులు అని కొన్ని విశేషణాలు చేర్చి చెబుతూ ఉన్నాడు. దుర్యోధనుడు పాండవ సేనలో ఉన్నటువంటి వీరుల్ని ద్రోణాచార్యుడికి వర్ణించి చెబుతూ ఆయన చెప్పినటువంటి విశేషణాల్లో శౌర్యధనులు, గొప్ప ధనస్సు కలిగినటువంటి వారు అనేటువంటి మాటలో ఏం పెద్ద విశేషమేమి లేదు. కానీ యుద్ధంలో భీమార్జునులతో దీటు రాగలిగినటువంటి వాళ్ళు అని ఒక మాట చెప్పాడు. అదొకటి. చివరిలో చెప్పాడు ఒక మాట, సర్వయేవ మహారథాః అని, అంటే అందరూ కూడా మహారథులే అని. ఇలా ఎందుకు చెప్పాడు? నిజంగా వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమానమైనటువంటి వీరులా? కాదు, నిజంగా కాదు. అందరూ కూడా భీమార్జునుల కంటే కాస్త కోస్త తక్కువ వాళ్ళు, బాగా తక్కువ వాళ్ళు ఉన్నారు. ఏదో భీమార్జునులతోటి సమానమై
కాస్త సమానంగా ఉండేవాళ్ళు 2-3 ఉన్నా మిగిలినటువంటి వాళ్ళందరూ తక్కువ వాళ్ళు. అందరినీ కలిపి ఒకే ఘాటును కట్టేసి వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళని, అందరూ కూడా మహారథులైనటువంటి వాళ్ళు, మహారథులు, మహావీరులు కాదు, మహారథులైనటువంటి వాళ్ళని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా చెప్పటంలో దుర్యోధను యొక్క భయాన్ని, అస్తవ్యస్తమైనటువంటి మానసిక స్థితిని ఇక్కడ చక్కగా వ్యాసుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళు మరొకళ్ళు ఎవరు లేరు. భీముణ్ణి అష్టగుణరథుడు అని భీష్ముడు నిర్ణయించాడు. అర్జునుణ్ణి ఏకైక వీరుడు అన్నాడు. అంటే కురుపాండవులు మొత్తంలోకి ఏకైక వీరుడని. కాబట్టి వాళ్ళతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో బాగా ప్రతాపాన్ని చూపించినటువంటి సమయంలో ఆ భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళుగా చెప్పాలంటే అభిమన్యుడు ఉన్నాడు, సాత్వికి ఉన్నాడు, ఘటోత్కచుడు ఉన్నాడు. వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అంతటి వాళ్ళు మాత్రం కానే కాదు. మరి అందరినీ కలగలిపి భీమార్జునులతో సమానమైనటువంటి వాళ్ళని ఎందుకు చెబుతున్నాడు అంటే ఇక్కడ భీమార్జునుల యొక్క ఆధిక్యతని దుర్యోధనుడు అంగీకరిస్తున్నాడు అనేటువంటి విషయం ఒకటి. అంటే భీమార్జునులు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని తనకి తెలియకుండానే అంగీకరిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే భీముడెంత, అర్జునుడెంత, వాళ్ళెంత, వీళ్ళెంత, భీముడి నేను చంపుతాను, అర్జునుడి కర్ణుడు చంపుతాడు అని ఎన్ని ప్రగల్భాలు పలికినా ఎన్నోసార్లు అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోవటం దుర్యోధనుడికి తెలుసు. కనుక ఆ భీమార్జునుల యొక్క ఆధిక్యత ఏమిటో, వాళ్ళ యొక్క పరాక్రమం ఏమిటో, వాళ్ళ బలం ఏమిటో దుర్యోధనుడికి తెలుసు. అందుకనే ఆ భయం ఒకటి ఉంది. అందుకనే వీళ్ళందరినీ అదిగో భీమార్జునులతో సమానమైన వాళ్ళని ఒక విశేషణాన్ని అక్కడ వాడారు. అంతేకాకుండా భీమార్జునులు అంటే తనకున్నటువంటి ఒక గొప్ప భయాన్ని కూడా దాచుకుంటున్నాడు. ఎందుకని భీముడంటే భయం? భీమార్జునులు అంటే భయం అన్నారు కదా, అసలు ముందు భీముడంటే భయం ఎందుకని? నిజంగా భీముడంటే దుర్యోధనుడికి భయం. ఎందుకనంటే చిన్నతనంలో ఆటలాడుకునేటువంటి సమయంలోనే భీముడి యొక్క దెబ్బ ఎలాంటిదో రుచి చూచినటువంటి వాడు దుర్యోధనుడు. ఈ 100 మందిని కూడా ఆటల్లో ఓడించేటువంటి వాడు భీముడు ఒక్కడే, కౌరవులు 100 మందిని కూడా. అందుకని ఆ భీముడి యొక్క బలప్రతాపాలు ఏమిటో తెలుసు. వీళ్ళందరూ కనుక చెట్టు మీదకి ఎక్కితే ఆ కాండం పట్టుకొని ఊపుతాడు. ఊపితే పళ్ళు రాలిపోయినట్టుగా ఆ చెట్టు మీద నుంచి వీళ్ళందరూ 100 మంది కూడా రాలిపోతుంటారు. ఇదిగో ఇలాంటి బలమైనటువంటి వాడు అనేటువంటిది దుర్యోధనుడికి తెలుసు. అందుకనే భీముడు ఉన్నంతకాలం కూడా ఈ ధర్మరాజుని నేనేమీ చెయ్యలేను, ధర్మరాజు ఉంటేనేమో రాజ్యానికి నాకు అడ్డం వస్తాడు, కాబట్టి ఈ రాజ్యం మా తండ్రి నుంచి ధర్మరాజుకు పోకుండా వెంటనే నాకు రావాలి అని అంటే ఈ ధర్మరాజు పోవాలా. ధర్మరాజు కనుక పోవాలి అని అంటే భీముడు ఉండగా సాధ్యం కాదు, కాబట్టి భీముడిని చంపాలి. భీముడిని చంపాలి కనుక అందుకని ఏం చేశాడు, పాముల చేత కనిపించడం కానీ, విషాన్నం తినిపించడం కానీ, గంగలో తోయించడం కానీ, ఇలా రకరకాలైనటువంటి వాటితో ఎన్నో ప్రయోగాలు చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు భీముడిని చంపడం కోసం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఏమీ ఫలించలేదు. క్రమక్రమంగా భీముడు అజేయుడయ్యాడు. మరి అటువంటి భీముడికి ఇప్పుడు సర్వశస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి అర్జునుడు తోడయ్యాడు. ఏమిటి అర్జునుడి యొక్క ఆధిక్యత ఏమిటనంటే ఖాండవన దహన సమయంలో అర్జునుడు ఆ అగ్నిదేవుడికి సహాయం చేయటానికి అంగీకరించాడు గనక ఆ అగ్నిదేవుడి ద్వారా దివ్యమైనటువంటి రథాన్ని, గాంధీవాన్ని, అక్షయ తూణీరాల్ని వీటన్నిటినీ పొందాడు. అర్జునుడి యొక్క రథం దివ్య రథం, ఆయన యొక్క శంఖం దేవదత్తం. దేవానంటే అది దివ్యమైనటువంటిదే, దేవతల చేత దత్తం చేయబడినటువంటి, దేవతల చేత ఇవ్వబడినటువంటిది. అందుకని దాన్ని దేవదత్తం అన్నారు. మరి అట్లనే అర్జునుడి యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలు కూడా దివ్యమైనటువంటివి, అవి గంధర్వ హయాలు. కాబట్టి ఇలా అన్నీ కూడా అర్జునుడికి అలా కలిసి వచ్చింది. అందువల్ల ఆయన ద్వారా, అగ్నిదేవుడి ద్వారా అనేకమైనటువంటి ఈ రథాలని, మరి గుర్రాలని, వీటన్నింటినీ, కొన్ని ఆయుధాలని, వీటన్నింటినీ కూడా పొందాడు. ఆ తర్వాత ఈ ఖాండవన దహన సమయంలో దేవేంద్రుడితో